ఎవరైతే పేదలు, నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ సామాజిక భద్రత అంటే సోషల్ సెక్యూరిటీ అంటే సామాజిక భద్రత కల్పించడానికి అంటే ఇన్సూరెన్స్ రూపంలో పింఛన్ రూపంలో సామాజిక భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం 2015లో కొన్ని స్కీమ్స్ అయితే ప్రొవైడ్ చేసింది. ఏం స్కీమ్స్ అంటే అవి చాలా తక్కువ ప్రీమియంతో అంటే కేవలం ఒక స్కీమ్ వచ్చేసి సంవత్సరానికి ₹12 ప్రీమియం అండ్ ఇంకో స్కీమ్ వచ్చేసి కేవలం సంవత్సరానికి ₹330 ప్రీమియం అంటే చాలా తక్కువ ప్రీమియంతో. అండ్ ఇంకో స్కీమ్ వచ్చేసి పింఛన్ స్కీము. దాన్ని ఈ 3 స్కీమ్స్ ప్రొవైడ్ చేసింది చాలా తక్కువ ప్రీమియంతోనే. వీటిని ఏమన్నారంటే జన సురక్ష స్కీమ్స్ అన్నారు. ఇవి చాలా మంచి స్కీమ్స్. ఎవరైతే అంటే దిగువ దారిద్ర్యరేఖ దిగువ ఉన్నారో, ఎవరైతే కొంచెం పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ రూపంలో ఒకవేళ వ్యక్తి మరణిస్తే ₹2,00,000 అంటే యాక్సిడెంటల్ డెత్ అయితే ₹2,00,000 ఈ ఇన్సూరెన్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసి పింఛన్ స్కీము, అటల్ పింఛన్ యోజన అంటారు దాన్ని. అయితే ఎంతో కొంత మనం ఎంతో కొంత సేవ్ చేసుకుంటే మనకి పింఛన్ రూపంలో ఇస్తారు ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత. ఈ 3 స్కీమ్స్ అనేవి చాలా మంచి స్కీమ్స్. ఫస్ట్ 2 స్కీమ్స్ వచ్చేసి వీటినే PMSBY, ఇంకోటి వచ్చేసి PMJJBY, ఇంకోటి వచ్చి అటల్ పింఛన్ యోజన. 3 సో ఈ 3 స్కీమ్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే వీడియోని మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వీడియో చాలా మందికి రీచ్ అయ్యింది అండ్ చాలా మందికి యూజ్ అయ్యింది. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం. అండ్ పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఖచ్చితంగా నొక్కి ఆ నోటిఫికేషన్ అని వచ్చింది, ఆల్ అని కొట్టండి. ఎందుకంటే నేను వీడియో పెట్టడంలోనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఆ గంట సింబల్ నొక్కడం వల్ల. అండ్ ఇప్పుడు వచ్చేసి జన సురక్ష స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోలో. అంటే జస్ట్ ఇప్పుడు ఈ స్కీమ్స్ అనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఒక్కొక్క స్కీమ్ గురించి ఒక్కొక్క వీడియో చేస్తాను, ఎందుకంటే చాలా మంచి స్కీమ్స్ కాబట్టి మీకు పూర్తిగా అర్థం కావడానికి. జస్ట్ ఇప్పుడు ఓవరాల్ గా ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తున్నా వీడియో. ఇది చేసిన తర్వాత ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క సపరేట్ వీడియో చేస్తా. సో ఫస్ట్ అయితే జన సురక్ష స్కీమ్స్ అంటే ఏంటో చూడండి. జన సురక్ష స్కీమ్స్ అని చెప్పాక సోషల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ 2015 ఇంట్రడ్యూస్ చేసిందని ఈ స్కీమ్స్ ని. సో ఫస్ట్ స్కీమ్ వచ్చేసి PMSBY అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది వచ్చేసి దీనికి ప్రీమియం వచ్చేసి సంవత్సరానికి ₹12 మాత్రమే. అండ్ దీని ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత అంటే 2,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్. నెక్స్ట్ వచ్చేసి PMJJBY అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. దీని ప్రీమియం వచ్చేసి సంవత్సరానికి ₹332, సంవత్సరానికి, నెలకు కాదు సంవత్సరానికి మాత్రమే. ఇది వచ్చేసి ఇన్సూరెన్స్ కవర్ వచ్చేసి 2,00,000. నెక్స్ట్ వచ్చేసి అటల్ పింఛన్ యోజన. అటల్ పింఛన్ యోజన అంటే ఏంటంటే మనం సర్టైన్ అమౌంట్ ని కొంత సేవింగ్ చేసుకుంటే వాళ్ళు సర్టైన్ ఏజ్ అంటే ఒక 60 years దాటిన తర్వాత మన గవర్నమెంట్ మనం సేవ్ చేసుకున్న దానికి గవర్నమెంట్ కొంత యాడ్ చేసి మన పింఛన్ రూపంలో వచ్చేది. దాన్ని అటల్ పింఛన్ యోజన అంటారు. ఈ 3 అయితే చాలా మంచి స్కీమ్స్. ఫస్ట్ PMJJBY, PMSBY వల్ల చాలా మంది లబ్ధి పొందారు. ఎందుకంటే నేను చాలా మందిని చూసిన ఎవరైతే ఈ స్కీమ్ తీసుకున్న స్కీమ్ లో జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా యాక్సిడెంట్ డెత్ జరిగినప్పుడు ఆ డబ్బులు పట్టడం ₹2,00,000 వాళ్ళ అకౌంట్ లో క్రెడిట్ అవడం కూడా జరిగింది. క్లైమ్ నేను చూసా కూడా, క్లైమ్ సెటిల్ అవడం కూడా చూసిన. సో చాలా మంచి స్కీమ్స్. సో ఈ స్కీమ్స్ గురించి ఒక్కొక్క స్కీమ్ గురించి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఈ వీడియోలో చేయొచ్చు కాకపోతే లాంగ్ వీడియో అవుతుందని మళ్ళీ మొత్తం అర్థమైద్దో లేదని నేను ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో చేస్తా. సో చాలా యూజ్ అయింది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళందరికీ యూజ్ అయింది. అండ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకైనా కదా ఎవరికైనా సరే, ఎందుకంటే ఇన్ కేస్ మనకి ఏమైనా సడన్ గా ఏమైనా చనిపోతే, సడన్ గా అకారణంగా యాక్సిడెంటల్ డెత్ జరిగితే మన ఫ్యామిలీలో ఫైనాన్షియల్ గా మన ఫ్యామిలీ కుంగిపోకుండా ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చింది ఇన్సూరెన్స్ అనేది. చిన్న ఇన్సూరెన్స్ కావచ్చు, పెద్ద ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా సరే. అందుకోసం ఈ వీడియో చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీగా ఒక్కొక్క దానికి ఫస్ట్ ఏం చేస్తానంటే PMSBY గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సెకండ్ వచ్చేసి PMJJBY గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసి అటల్ పింఛన్ యోజన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ స్కీమ్స్ లో అకౌంట్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఎక్కడ ఓపెన్ చేయాలి, ఎవరు ఎలిజిబుల్ అనేది నేను క్లియర్గా ఒక్కొక్క స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇన్ఫర్మేషన్ అయితే చాలా యూజ్ అయింది. అండ్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.